ఏజ్ ఎంత ఎక్కువైనా కూడా తక్కువలో కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటది కదా. ఈ వీడియో అయితే మీకోసమే. హాయ్ అండి, నేను హరిత. కొన్ని అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, కాలం మారిందా మనం మారామా అని చెప్పి. ఒకప్పుడు అమ్మమ్మల కాలంలో ఏంటంటే ఎక్కువగా సున్నిపిండినే యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు 40 ఏండ్లు కాదు, ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు అనమాట. మీరు ఎవరైనా గమనిస్తే కూడా నాకు కింద కామెంట్ చేయండి. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే 40లో కూడా 20లా కనిపించడం పోయి 50లా కనిపిస్తున్నారనమాట. ఇది ఎందుకంటే మనం యూజ్ చేసే సోప్సే. ఎక్కువగా ఆ కాలంలో అయితే సున్నిపిండి బాగా యూజ్ చేసేవాళ్ళు కదా. నేను ఇవాళ ఏంటంటే ఒక అద్భుతమైన సున్నిపిండిని అయితే మీకు షేర్ చేయాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను ఎలాగో సున్నిపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, అది వీడియో తీస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ వీడియో అయితే మీకోసమే తీసానమాట. ఇంకా నేనేంటంటే మా బజార్కి వెళ్ళినప్పుడు, అక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయుర్వేదిక్ స్టోర్ ఉంటుందన్నమాట మాకు. అక్కడ అన్నీ కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చాను. నాకు ఇంట్లో ఏవైతే లేవో అవైతే తీసుకొచ్చుకున్నాను. గ్రామ్స్ వైజ్గా తీసుకొచ్చుకున్నాను. ఇవేంటంటే తుంగగడ్డలు అనమాట. ఆల్రెడీ పొలాలు వేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అనమాట. ఇవి తుంగగడ్డలు. తుంగ అని కలుపు వస్తుంది కదా, వాటికి తవ్వుతే లోపల ఉంటాయన్నమాట గడ్డలు. అమ్మ తీసుకొస్తా అని చెప్పిందిలే, తుంగగడ్డలు మా చేలో ఎక్కువగా ఉన్నాయని చెప్పి. అయితే ఇంకా ఎక్కువగా ఈ మధ్య కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, ఎందుకులే వద్దు అని చెప్పాను. ఇవేమిటంటే బావాంచాలు. అసలు ఈ సున్నిపిండి ప్రిపేర్ చేసుకుంటున్నా, వీటిని వాడుతున్నా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి. చందమామ లెక్క ఫేస్ అయితే మెరిసిపోతుంటుంది, అంత బాగుందనమాట. నేను ఇవాళే ప్రిపేర్ చేశానైతే మీకు చెప్పను, నేను ప్రిపేర్ చేసుకొని కూడా 15 డేస్ అవుతుంది. ఎలా ఉంటుంది రిజల్ట్స్ అనేది నేను చూశాకనే కదా మీతో షేర్ చేయగలను. ఇదైతే ఉసిరిక పొడి అనమాట. ఆల్రెడీ నాకు ఇంట్లో ఉంది, కానీ నేనేంటంటే తాగడానికని ప్రిపేర్ చేశాను మా వారి కోసం అని చెప్పి. అది ఎందుకు వాడడంలే, మొత్తం నీట్గా చేసేసి వాడుకున్నాను అనమాట. అది వాటర్లో తాగడానికి అని చెప్పి నేను స్వయంగా చేసుకున్నదనమాట. ఇంకా అది ఎందుకులో అని చెప్పేసి ఆయుర్వేదిక్ షాప్లో అయితే ఉసిరిక పొడి, ముల్తాని మిట్టి, బావంచలు, తర్వాత తెల్ల పసుపు ఉంటుంది కదా, అది కూడా నేను తీసుకొచ్చానమాట. వాటన్నిటిని కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవాళ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి నేనేంటంటే మాకు మర పట్టించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి కదా అని చెప్పి మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు. నేనేంటంటే ఎక్కువగా క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ చాలా లేట్ అవుతుందని చెప్పేసి నేను కొన్ని ఉంటాయి కదా, అదే శనగలు కానీ పెసులు ఇవన్నీ వేసేసి మరపట్టించుకుంటాను. మిగతా ఇంగ్రీడియంట్స్ బావంచలు, తెల్ల పసుపు ఇవన్నీ తర్వాత వేసుకుంటాను. అవి స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా నేను తీసుకెళ్ళలేదన్నమాట. మరపట్టేయడానికి మొత్తం వేసుకొని వెళ్ళినా కూడా మనకు వేస్తారు, కానీ ఏమవుతుందంటే మళ్ళీ రోటి పిండి అలా వేయించుకోవడానికి వేరే వాళ్ళు వస్తారు కదా, మనం ఇది వేయించుకున్న తర్వాత ఇంకొక కాస్త రైస్ని అలా తీసుకొని వెళ్తే ఇవి వేసిన తర్వాత అది కూడా రైస్ కూడా వేస్తారనమాట. అలా అయితే వేస్తారు, కానీ మనం తీసుకోపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు వేయించుకోవాలి అంటే మనము ఫేస్కి వాడడానికి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ స్మెల్ వచ్చేటివి వాడుతున్నాం కాబట్టి ఇంకా రోటీస్కి అలా పట్టించుకోవడానికి మిషన్కి వస్తారు కదా, వాళ్ళైతే ఒప్పుకోరనమాట. అస్సలు ఒప్పుకోరు వేయడానికైతే. నేను అందుకని శనగలు, తర్వాత పెసులు ఇవన్నీ కూడా మరపట్టించుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, బావంచలు, తెల్ల పసుపు ఇవన్నీ కూడా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఆల్రెడీ ఏంటంటే నేను తులసి ఆకులు ఉంటాయి కదా, వేపాకులు అయితే నాకు దొరకలేదండి. ఎంత పల్లెటూర్లు ఉన్నా కూడా వేపాకులు అయితే నాకు దొరకలేదు. అందుకని చెప్పేసి ఎటు వానలు పడుతున్నాయి కదా, వేపాకులు ఎండడం కూడా కాస్త లేట్ అవుతుందిలే అని చెప్పి ఇంకా నేను వేపాకు జోలికి కూడా వెళ్ళలేదు. మీకు దొరికితే వేపాకులు కూడా వేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే చర్మానికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కప్పు వైజ్గా, గ్రామ్ వైజ్గా కూడా నేను ఒక నోట్ చేసి ఇస్తానన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకొని అలానే చేసేసుకోండి. అయితే ఇది వాడేటప్పుడు నాకు అసలు పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదనిపించిందండి, అంత స్మెల్ అనమాట. బియ్యం కూడా చాలా మంచిది ఫేస్కి. ఇంకా నేను రెగ్యులర్గా సోప్ ఏం యూస్ చేయకుండా ఇదే పిండి వాడుతున్నాను అనమాట. ఒకసారి పాలలో కలుపుకొని వాడతాను, ఒకసారి ఏంటంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా దాంట్లో కలిపి వాడతాను, ఒకసారి ఏం లేకపోతే నేను వాటర్లో మిక్స్ చేసి కూడా వాడతానన్నమాట.
కస్తూరి పసుపు అని దొరుకుతుంది మనకు, ఆ కస్తూరి పసుపు కూడా తీసుకొచ్చుకోండి. ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ కూడా నేను ఇంకా అక్కడ తెచ్చుకోలేదన్నమాట. ఇంకా ఫస్ట్ ఏంటంటే 2 కప్పుల దాకా పెసులు తీసుకోవాలి, 2 కప్పుల దాకా శనగలు తీసుకోవాలి. మీ దగ్గర శనగలు లేకపోతే శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా, అవి 2 కప్పుల దాకా తీసుకోండి. ఈచ్ కప్ వచ్చేసి 250 గ్రామ్స్ అలా అయితే లెక్కేసుకోండి. తర్వాత 100 గ్రామ్స్ వచ్చేసి మెంతులు, 1 కప్ వచ్చేసి బియ్యం తీసుకోవాలి. తర్వాత నేను 20 గ్రామ్స్ అలా 25 గ్రామ్స్ బావంచలు, తుంగగడ్డలు ఇవైతే తెచ్చుకున్నాను. అంత వేయాలని కదండి, తుంగగడ్డలు 20 to 25 గ్రామ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. బావంచలు కూడా చాలా మంచి స్మెల్ అండి. ఈ తుంగగడ్డలు ఏం స్మెల్ ఉంటాయిలే అని చెప్పేసి ఒకసారి అయితే స్మెల్ చూశాను, చాలా మంచి స్మెల్ అనమాట. తుంగగడ్డలు కానీ కస్తూరి పసుపు కూడా చాలా మంచిదన్నమాట, అది కూడా చాలా స్మెల్. తర్వాత ఇవి తెల్ల పసుపు ఉంటుంది కదా, ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ముల్తాని మిట్టి, తర్వాత ఇవన్నీ ఉసిరిక పొడి ఇవన్నీ ఉన్నాయి కదా. కస్తూరి పసుపు అయితే ఇదనమాట. కస్తూరి పసుపు ఇదంతా కూడా వేయను, నేను ఆల్రెడీ చెప్తాను ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని. ఫస్ట్ అయితే చనాదాలు అనమాట, 500 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. మసూర్ దాల్ 1 కప్పు తీసుకోవాలి. రైస్ 1 కప్పు తీసుకోవాలి. ఫెనుగ్రిక్ సీడ్స్ అనమాట 1/2 కప్పు దాకా తీసుకోవాలి. నీమ్ లీవ్స్ ఉంటే తీసుకోండి 1 కప్పు దాకా. డ్రై రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి 5 కప్స్ దాకా తీసుకోండి. డ్రై ఆమ్లా ఉంటుంది కదా, 1/2 కప్పు దాకా తీసుకోండి. వట్టి వేర్లు కూడా వేసుకోవాలి, నేనైతే వేసుకోలేదండి, నా దగ్గర లేవని చెప్పి. ముల్తాని మిట్టి ఉంటుంది కదా, ఎక్కడైనా దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో, అది 2 కప్స్ వేసుకోవాలి. కస్తూరి పసుపు వచ్చేసి 1 కప్పు దాకా వేసుకోవాలి. తుంగగడ్డలు అని చెప్పాను కదా ఇందాక, ఒక 50 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు, లేదా 20-25 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. గంధ ఖర్జూరాలు అదే అండి, తెల్ల పసుపు ఉంటుంది కదా, 1/2 కప్పు దాకా వేసుకోవచ్చు. బావాంచలు వచ్చేసి 1/4 కప్పు దాకా వేసుకోండి. ఇంకా వట్టి వేర్లు ఉంటాయి కదా, ఆ వట్టి వేర్లు మీకు దొరికితే వేసుకోండి, ఒక 20 గ్రామ్స్ దాకా. తర్వాత నీమ్ లీవ్స్ అవన్నీ నేనేం వేయలేదు, నేనేంటంటే మళ్ళైనా వేసుకోవచ్చులే ముందు వీటిని చేద్దాము అని చెప్పేసి ముందైతే అది మర పట్టించుకొచ్చుకున్నాను అనమాట. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, నేనేంటంటే తులసాకులు కూడా ఎండబెట్టి పెట్టుకున్నాను, అప్పుడప్పుడు కాచిన గులాబీ పూలు రెక్కలు కూడా పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కూడా ఇలా మిక్స్ అయితే పట్టేసుకున్నాను అనమాట. బాగా పొడంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. మగపిల్లలకి అలా వాడేటప్పుడు నేనేంటంటే ఫస్ట్ ఈ బావాంచలు ఇవేవి యూజ్ చేయకుండా ఫస్ట్ ఏంటంటే రైసు, తర్వాత ఎర్ర కందిపప్పు కూడా 1 కప్పు దాకా తీసుకోవాలి. నేనేంటంటే బ్యాళ్ళు తీసుకోకుండా మొత్తం హోల్ తీసుకున్నాను అనమాట, అన్నీ తీసుకున్నాను అంటే పొట్టుతో సహా తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మా బాబుకి యూజ్ చేయాలి అని చెప్పేసి నేను ఫస్ట్ ఇవన్నీ స్మెల్ బావంచలు ఇవన్నీ కలపకుండా పెసరపప్పు, తర్వాత శనగపప్పు, పెసరపప్పు, బియ్యము, తర్వాత కాస్తంత ఎర్ర కందిపప్పు ఇవన్నీ కూడా నేను మరపట్టించుకున్నాను కదా, అదంతా కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో అయితే పసుపు అవన్నీ వేసుకొని ఆడవాళ్ళు అయితే యూజ్ చేస్తాం కాబట్టి మా బాబుకైతే అవి యూజ్ చేయను నేను. చిన్ను ఇలాగో హాస్టల్లో ఉంటాడు కాబట్టి వాడికి యూజ్ చేయనిక కాదు, ఇప్పుడు దసరా సెలవులకు వస్తాడు కదా అప్పుడైతే యూజ్ చేస్తామని చెప్పేసి నేను కొంచెం అయితే పక్కకు తీసి పెట్టాను. మిగతా వాటిలో ఈ ఎండిపోయిన రోజ్ పెటల్స్ ఉంటాయి కదా వాటి పొడి, తర్వాత నీమ్ లీవ్స్ పొడి, తర్వాత తులసి పొడి ఇవన్నీ కూడా కలిపేశాను. నీమ్ లీవ్స్ అయితే లేవని చెప్పాను కదా నేను. తర్వాత ఇదేంటంటే ఆమ్లా పొడి అనమాట, ఇది వచ్చేసి నేను 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. ఇంకా ఇవేంటంటే పైన నేను ఆమ్లా పౌడర్ రెడీ చేసేటప్పుడు కొంచెం నూకలాగా వచ్చిందని చెప్పేసి అది కూడా ఇందులో వేసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఇది మిక్సీ పట్టలేదండి, మర్చిపోయాను, ఇంకా అందుకని చెప్పేసి జల్లిస్తున్నాను. వీటిలో వాడిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ చెప్పడానికైతే చాలా టైమే సరిపోతుంది, కానీ నేను హోల్గా చెప్తున్నాను. సున్నిపిండి అంటే ఏంది, సబ్బులు వాడితే ఏముంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. మనం సబ్బులు వాడితే పైన మాత్రమే క్లీన్ అవుతుంది, అదే మనం సున్నిపిండి యూజ్ చేసామనుకోండి మనకి చర్మానికి రంధ్రాలు ఉంటాయి కదా, వాటి నుంచి క్లీన్ అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం సున్నిపిండితో చేస్తే.
ఈ సబ్బులు వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా సున్నిపిండిని యూజ్ చేయకుంటున్నాం కాబట్టి మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడైనా కూడా యూజ్ చేయండి అని చెప్పేసి ఒక ఆనవాయితీలు అయితే పెట్టిపోయారనమాట. పెళ్ళయ్యేటప్పుడు కానీ ఫేస్ బాగా కనిపించడానికి నలుగు పెట్టేటప్పుడు అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఏదైనా పండగలు వచ్చినప్పుడు కూడా నలుగు పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే బాగా యూజ్ చేస్తారు. ఇంకా ఇదైతే ముల్తాని మిట్టి ఒక కప్పు దాకా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కస్తూరి పసుపు, ఇది కూడా ఒక కప్పు దాకా తీసుకున్నాను. మిగతాది ఏంటంటే ఇంకా హాఫ్ తక్కువగా ఉండింది అని చెప్పేసి ప్యాకెట్ అయితే తీసుకున్నాను. 70 రూపీస్ అలా పడిందండి నాకు. అసలు వీటిని వేస్తూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు కస్తూరి పసుపు అయితే ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. మనము యూస్ చేస్తే మనం ఒక 5 అవర్స్ పైనే కూడా మన చర్మం పైన ఉండే ఆ స్మెల్ అస్సలు పోదండి. ఇంకా ఇదంతా కూడా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక డ్రైగా ఉండే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. అన్నట్టు మనం బాత్రూంలో అయినా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటర్ పడితే అస్సలు నిల్వ ఉండదండి. వాటర్ లేని స్పూన్తోనే తీసుకోవాలి, ఎందుకంటే ఇదంతా పిండి కదా, అందుకని చెప్తున్నాను. మనము ఎక్కువ యూస్ చేసుకోవాలంటే ఒక కప్పు తీసుకొని అందులో వేసేసుకొని వాటరు లేకపోతే పాలు వాటిని కలిపేసుకొని ఫేస్ పైన కానీ లేదా నెక్కి తర్వాత హ్యాండ్స్కి మొత్తం పూసేసుకొని స్నానం అయితే చేసుకోవచ్చు. సున్నిపిండిని అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అయినా కూడా మన స్కిన్ పైన ఉండాలి. ఇంకా తర్వాత ఏంటంటే సున్నిపిండిని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సోప్స్ అయితే అసలు యూజ్ చేయొద్దు. అంటే ఒక 2 అవర్స్ అయినా ఉండాలి. వెంటనే సోపులు అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మనం సున్నిపిండి వాడిన తర్వాత అది మన ఫేస్ పైన వర్క్ చేయాలి కదా, బాగా మంచిగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ మనం కెమికల్ పెట్టేసామనుకోండి, మనం సున్నిపిండి యూజ్ చేసేది కూడా వేస్టే అనమాట. ఇది నేను ఎక్కువగా కూడా ఎండాకాలంలో యూజ్ చేస్తానండి, ఎందుకంటే స్వెట్ ఎక్కువగా వస్తుంది నాకు. ఇంకా ఏంటంటే ఇది యూజ్ చేసామనుకోండి, దానివల్ల కొంచెం తగ్గిపోతుంది అనమాట, మన ఫేస్ అంతా కూడా క్లియర్ అవుతుంది కదా అని చెప్పి ఇదైతే వాడుకుంటాను నేను. ఇంకా ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకప్పుడు ఏంటంటే శనగపిండి మాత్రమే యూజ్ చేసేదాన్ని, శనగపిండి పెరుగు ఈ రెండు యూజ్ చేసుకునేదాన్ని. ఈ మధ్య అయితే ఇంకా ఇలా సున్నిపిండి కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని మనకి ఎంత కావాలనో అంత తీసేసుకొని ఒక కప్లోకి తీసుకోవాలి. స్పూన్ కూడా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి, మనం తడి స్పూన్లో అలా అస్సలు పెట్టకూడదు. తర్వాత వాటర్ వేసి కలుపుతున్నాను నేను ఇవాళ అయితే, లేదా మీకు మాయిశ్చర్గా ఉండాలా బాగుండాలి అంటే పాలు వేసి కలిపేసుకోండి. ఇంకా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు అలానే ఉంచేసి ఒక్కసారి స్క్రబ్ చేసేసుకొని ఆ తర్వాత అయితే చల్లనీళ్ళతో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ కడిగేసుకోవడమే. ఇలా నేను ఇంకా ప్రిపేర్ చేశాను కదా ఇవాళ, ఇంకా నేను హ్యాండ్స్కి ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది, స్మెల్ అయితే ఎంత బాగుందో అండి. అక్కడ మనకు ట్యాన్ ఎక్కువగా పేరుకొని ఉంటుంది కదా, ఆ ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది అనమాట. ఒక్కటే రోజు రిమూవ్ అయిపోతుంది, చాలా తెల్లగా అయిపోతారని అయితే నేను చెప్పను, ఎందుకంటే మనం వాడుతూ ఉంటే మీకే అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే నేను 15 డేస్ వాడిన తర్వాత అయితే మీకు చెప్తున్నానండి. నచ్చింది ఆ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.